మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈ ఉదయకాల పుష్పభాలు మీకు మీ కుటుంబాలకు కలుగును గాక. దేవుని జనంగమా, మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభుదాసుడుగా కోరుకుంటూ ఈ ఉదయకాల సమయం కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. నిశ్చయముగా దేవుని సన్నిధి ఈ దినం మనతో కూడా ఉండి మన కుటుంబాలను దేవుడు దర్శించును గాక. ఒక మాట మనం ధ్యానం చేద్దాం. దేవుని సముఖములో ఈ పగటి కాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఒక మంచి మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి చూద్దాం. సమీయులు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. సమీయులు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆమేన్. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చు ఒక మంచి వాగ్దానము. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన త్రోవలో నడిచినలా మీకు క్షేమం కలుగును. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలమే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చు ఒక మంచి వాగ్దానము. ఎవరైతే ఆయన మార్గాలలో దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో, ఆయన యందు భయము భక్తి కలిగి నడుచుకుంటారో వారికి దేవుడు క్షేమము కలిగించేవాడు. హల్లెలూయా. సంగమా, దేవుని ప్రజలారా, ఈ భయంకర దినాలలో క్షేమం లేని సందర్భాలు మనం చూస్తున్నాం. అనేక పనులలో, ప్రయాణాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో క్షేమం ఎక్కడా కనిపించట్లేదు. అనేక రకాల ఉపద్రవాలు, అనేక రకాల భయంకర పరిస్థితులు, అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతుండగా, క్షేమమే లేని పరిస్థితులు మన జీవితంలో కొనసాగుతుండగా, ఇదే కాల సమయం దేవాది దేవుడు మన ప్రేమించి చుమంచే వాగ్దానము, మీకు క్షేమము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుని జనాంగమా, మన కలిగిన విశ్వాస యాత్ర, మన కలిగిన పరిశుద్ధ జీవితం, మన కలిగిన నీతి జీవితం అనేకులు ఎదుట సాక్షార్థమే కనబడగలిగితే, మనం దేవుని సముఖంలో భయము భక్తి కలిగి నడవగలిగితే, ఈ పగటి కాల వేళ దేవాతి దేవుడు మనకు మన కుటుంబాలకు క్షేమము కలిగించేవాడు. హల్లెలూయా. ఎన్నో రకాల భయంకర పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో, ఎన్నో రకాల కలవరాలు ఉన్నాయి మన కుటుంబాలలో. అయినప్పటికీ ఈ ఉదయకాల సమయమే దేవుడు మన బలపరుస్తూ ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు, మనకు క్షేమాన్ని కలిగించేవాడు. స్తోత్రం. హల్లెలూయా. పని ఏదైనా, ప్రయాణం ఏదైనా, ఉద్యోగం ఏదైనా, స్థితిగతులు ఏవైనా, మన జీవితంలోని కలవరాలు ఏవైనా, నిందలు అవమానాలు ఏవైనా, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు మనకు ఒక మంచి వాగ్దానము ఏంటయ్యా అంటే, ఆయన మనకు క్షేమాన్ని కలిగించేవాడు, నెమ్మదిని కలిగించేవాడు. ఎప్పుడు కలిగిస్తాడు క్షేమాన్ని, నెమ్మదిని అంటే ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన మార్గం నడుచువారు, ఆయన వాక్య ప్రకారం జీవించే వారిని దేవుడు క్షేమంగా ఆశీర్వదించేవాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు బలపరచు మంచి మాటను మనం స్వాగతిద్దాం, మనం ఆహ్వానిద్దాం. ఆయన సముఖంలో భయం భక్తులు జీవిద్దాం. రాబోతున్న కాలంలో సమాజానికి, సంఘానికి మాదిరిగా జీవిస్తున్న మనము నిత్యముగా ఈ దినము దేవుని క్షేమం చేత ఆశీర్వాదించబడదుము గాక, దేవుని నెమ్మది చేత దీవించబడదుము గాక, దేవుని కృపలు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో యేసు నామమున విరాజిల్లును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని జనాంగమా, నిశ్చయముగా ముందున్న కాలమంతా దైవిక భయము కలిగి, దైవిక భక్తి కలిగి నడవగలిగితే నా దేవుని క్షేమము నీకు, నీ ఇంటి వారికి కలుగును గాక. నా దేవుని క్షేమము మన జీవితాలకు కలుగును గాక. నిశ్చయముగా దేవుని కృప మనకు తోడై నడిపించబడి ఆశీర్వదించబడదుము గాక. ఈ దీన దేవుని చేత దేవుడు మనందరినీ నింపి మన క్షేమాన్ని మన కుటుంబాలకు దయచేయను గాక. దేవుడి మాటలను మన వెనుకలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. నిజమేనైనా ఈ భయంకర దినాలలో, క్షేమమే లేని దినాలలో, కలవరాలతో మా కుటుంబాలలో ఈ దినం మాకు క్షేమాన్ని, నెమ్మదిని కలిగించబోతున్న నీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తూ
నీ వాక్యమును నీ వాగ్దానమును మేము స్వాగతిస్తుండగా స్వతంత్రించుకుంటుండగా మీరే మా జీవితాల్లో స్థిరపరిచి బలపరచమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని, ఘనుడైన మా రక్షకుడైన యేసయ్య నామములో అడిగి మనల్ని పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె ఆమె మీ అందరికీ మనకు మా యేసయ్య నామములో శుభాలు తెలియస్తూ నిత్యము దేవుడు ఈ దినము మనకు మన కుటుంబాలకు క్షేమమును నెమ్మదిని కలిగించును గాక. ఆమె ఆమె మెగా బ్లెస్ ఆల్. సీ నుంచి దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమె